నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. గురు ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఇవాళ కూడా అలా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. కృష్ణార్జునులు నడుచుకుంటూ వెళుతున్నారు. నడుచుకుంటూ వెళుతుంటే ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ కనిపించాడు. కనిపిస్తే చూశాడు, అర్జునుడు చూశాడు. అయ్యో పెద్ద వయసు, ఈ ఎండలో భిక్షాటన చేస్తున్నాడు, ఏ అవకాశము లేదనుకుంటాను అని చెప్పి, అయ్యా బ్రాహ్మణోత్తమ ఇటు రండి అని చెప్పి తన దగ్గర నుంచి బంగారు కాసులతో కూడుకున్న ఒక బ్యాగ్ని, ఒక సంచిని తీసి, ఇది తీసుకొని వెళ్ళండి, ఇలా రేపటి నుంచి ఇలా భిక్షాటన చెయ్యకండి, గౌరవంగా అంటే మంచి పొజిషన్లో మీరు మీ కుటుంబ సభ్యులు మంచి స్థితిలో ఉండండి, బంగారం మీరు అమ్ముకుంటే బోల్డ్ అంత ధనం వస్తుంది. సరే అలాగే అని చెప్పి చాలా ఆనందపడి కృష్ణుడు స్నేహితుడు నాకెంతో మేలు చేశారని ఉబ్బు తబ్బిబ్బైపోతూ సరే అటు వెళుతూ ఇంటికి వెళుతున్న సమయంలో ఒక దొంగవాడు వచ్చి ఇవి తస్కరించుకు పోయాడు. అంటే ఎత్తుకొని పోయాడు, ఈ మూట మొత్తం బంగారం మూట తీసుకొని పోయాడు. ఇంటికి వెళ్ళి భార్య దగ్గర జరిగిందంతా చెప్తాడు. కృష్ణుడు ఆయన స్నేహితుడు అర్జునుడు ఇలాగ కనిపించి నాకు ఇలా ఇచ్చారు, దొంగోడు ఇలా తీసుకుపోయాడు, మన దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది. సరే రేపటి నుంచి మళ్ళీ ముష్టి భిక్షాటన మళ్ళీ చేస్తుంటే మళ్ళీ ఒకరోజు మళ్ళీ వీళ్ళిద్దరూ వచ్చి చూస్తారు. చూస్తే ఆయన పెద్ద ఆయన మళ్ళీ ఇలా భిక్షాటన చేస్తున్నాడు. ఏమయ్యా ఏమి జరిగిందండి అసలు మళ్ళీ ఇదేమిటి, నేను చాలా బంగారు కాసులు మీకు ఇచ్చాను అంటే ఏం చెప్పమంటావు, నా దురదృష్టం అలా ఉంది అర్జున, నేను వెళుతుంటే ఎవరో దొంగవాడు తీసుకొని పోయాడు, మళ్ళీ నాకు ఇదే బతుకు, ఏం బాధపడకండి, ఈసారి అంతకంటే విలువైన రత్నాన్ని మీకు ఇస్తాను, జాగ్రత్తగా, ఇది ఎక్కువ ఉండవు కాబట్టి చిన్నగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళి దీన్ని నమ్మితే అంతకు 10 ఇంతలు, నేను ఇచ్చిన దానికంటే 10 ఇంతలు ఉంటుంది, ఇంకా బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఏం జరిగినా మన మంచిగా రండి అని చెప్పి ఇది ఇచ్చి పంపిస్తాడు. ఇది తీసుకొని జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక పాత కుండలో, ఎవరు చూడకూడదని ఒక పాత కుండలో పెడతాడు. భార్య ఇంటి దగ్గర లేదు, ఎక్కడికి వెళ్ళిందని చూస్తే నీళ్ళకి వెళ్ళింది. ఒక మట్టి కుండ తీసుకొని నీళ్ళకి వెళ్ళింది. నీళ్ళకి వెళ్తే తను పాత కుండలో పెట్టి దాని జోలికి ఎవరు రారని విశ్రమిస్తుంటాడు. ఇక విశ్రాంతికి విశ్రమిస్తుంటే భార్య వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ కుండతో నీళ్లు తేయడానికి వెళ్తే ఆ పాత కుండ ఇరిగిపోతుంది. ఈ కుండ తీసుకువెళ్ళడానికి వచ్చి ఈ పాత కుండ నీళ్ళకి తీసుకొని వెళ్తుంది, నీటిలో ముంచుతుంది. నీటిలో ముంచంగానే ఆ రత్నం తనకు తెలియదు కదా, పడిపోగానే ఒక చేప ఆ రత్నాన్ని తీసుకుంటుంది. ఒక మంచి అందమైన చేప ఆ రత్నాన్ని తీసుకుంటుంది. ఈమె మామూలుగా నీళ్లు పట్టుకొని వస్తే ఈయన లేచి చూసిన తర్వాత ఏముండదు. ఏమైందంటే ముందు కుండ పగిలిపోయింది, తర్వాతకి వచ్చాను, పాత కుండ తీసుకొని వెళ్ళాను, మీరు నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని తీసుకెళ్ళాను. వెళితే నీళ్ళు తీసుకొచ్చినంత అంతకు ఏం జరగలేదు, తనకేం తెలుసు జారిపోయింది అనేది లేదు. సరే ఇలా జరిగితే మన దరిద్రం ఏడ్చింది, ఇలా జరిగిందంతా భార్యకి చెప్తాడు. అయ్యో పోయింది. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఇలా చూస్తే ఒక రోజు ఇలా భిక్షాటన చేస్తుంటే మళ్ళీ కృష్ణార్జునులు అటు నుంచి వెళ్తారు. మళ్ళీ నడుక్కుంటూ ఉంటాడు. ఇదేంటి బావా మళ్ళీ నడుక్కుంటున్నాడు, ఇదేంటి ఈ సంగతి, రత్నాలు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, ఇదంతా ఏంటంటే, అలా కాదు ఈసారి నువ్వు చూడు. ఆయన పిలుస్తాడు, పిలిచి 2 రాగి నాణ్యాలు కృష్ణుడు ఇస్తాడు. నేను ఇస్తున్నాను చూడు బాబా, ఈసారి 2 రాగి నాణ్యాలు, మామూలువి విలువలేనివి 2 రాగి నాణ్యాలు ఇస్తున్నాను, 2 కానులు, సింపుల్, పెద్ద వాల్యూ ఉండదు, ఇస్తాడు. ఇది తీసుకొని బ్రాహ్మణుడు పాపం, ఏమిటి ఇంత రత్నాలు ఇచ్చారు, అప్పుడు బంగారం ఇచ్చారు, ఇవన్నీ కాదని 2 రాగి నాణ్యాలతో ఏమొస్తుంది, దీంతో ఏం చేసుకుంటాను, నాకే ఒక పూటకు రాదు, దీంతో ఏం చేసుకుంటానని చెప్పి అలాగా సరే కృష్ణుడు పెద్ద భగవంతుడు ఆయన ఇచ్చాడు అని చెప్పి అవి తీసుకుని వెళుతుంటే ఒక జాలరి చేపలు పట్టుకుంటూ అటు నుంచి వస్తుంటే ఒకే ఒక్క చేప దాంట్లో ఉంటుంది. అది కొట్టుకుంటుంది ఇలాగా. చూశాడు, అయ్యో పాపం విలవెల్ల ఆడుతోంది, ఈ డబ్బు నాకు ఎలాగా పనికిరాదు, ఈ డబ్బు ఆ జాలర్కి ఇచ్చి ఆ చేపను విడిపించి దాన్ని విముక్తిని చేద్దాము అని చెప్పేసి అనుకొని ఆ వాడి దగ్గరికి వెళ్ళి ఈ 2 రాగి నాణ్యాలు ఇస్తాను, ఆ చేప ఇస్తావా అంటే సరే తీసుకోమని ఇస్తాడు. దాన్ని కమండలంలో వేసుకుంటాడు. వేసుకోగానే మెరుస్తూ ఉంటుంది. ఏంటని మెరుస్తుంటే తన పోగొట్టుకున్న వజ్రం.
తన పోగొట్టుకున్న వజ్రం ఇందులో కనిపిస్తుంది. చేప నోట్లో నుంచి బయట పడిపోయింది. దొరికింది 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 అని ఆనందం తట్టుకోలేక అరుస్తుంటే ఆ పక్క నుంచి అంత ముందు దొంగవాడు ఏదైతే బంగారం దోచుకొని వెళ్ళాడో ఆ పక్కన వెళ్తున్నాడు. దొరికింది దొరికింది అనగానే ఆహా నన్ను గుర్తుపట్టేశాడు, అయ్యో నన్ను రాజభట్లకు అప్పచెప్పగానే మహానుభావ మీకు ఇచ్చేస్తాను, మీ ధనం మీరు తీసేసుకోండి, మీ బంగారం నా దగ్గరే ఉంది, ఇంకా కరిగించలేదు, మీరు తీసేసుకోండి, రాజభట్లకు మాత్రం అప్పచెప్పకండి. సో ఆ బంగారం వచ్చింది, వజ్రం వచ్చింది, హ్యాపీగా ఇక మళ్ళీ అడుక్కోవడానికి ముష్టి కూడా రాలేదు. అప్పుడు ఏం జరిగింది కృష్ణ అని అడిగితే, ఏంది నేను ఇంత బంగారం ఇస్తే అవ్వలేదు, ఇన్ని వజ్రాలు ఇస్తే అవ్వలేదు, నువ్వు ఇచ్చిన రాగి నాణ్యాలతో అతని దశ ఎలా మారిపోయిందంటే అప్పుడు చెప్తాడు కృష్ణుడు, నువ్వు ఇచ్చినప్పుడు అతని వ్యక్తిగత విషయాల పట్ల ఆలోచించాడు, అతను ఎలా డెవలప్ అవ్వాలి, ఏ మేడలు కట్టుకోవాలి, మిద్దెలు కట్టుకోవాలి, తన స్వార్థం గురించి ఆలోచించాడు 2 సార్లు కూడా. నేను ఇచ్చినప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేశాడు, తన స్వార్థాన్ని వదిలిపెట్టి దాన్ని ఎలా రక్షించాలి, ఆ చేపని దానికి విముక్తి కలిగించాలి అని కోరాడు. ఎప్పుడైతే పరుల క్షేమాన్ని కోరుకుంటావో అది నీకు అంతకంటే గొప్ప సంపద ఏమీ ఉండదు, నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇది నీకు ఇలా జరిగింది. ఎప్పుడైతే నీ స్వార్థం కోరుకుంటావో అది ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం మంచి చేస్తే అది బౌన్స్ బ్యాక్ అయ్యి మన దగ్గరికి వస్తుంది, చెడు చేసినా అలాగే అవుతుంది. కాబట్టి మంచి చేయడానికి ట్రై చేయాలి. చాలా మంచి స్టోరీ చెప్పారు. రామ్ ప్రసాద్ గారు ఉన్నారు మచిలీపట్నం నుంచి. నమస్కారం అండి రామ్ ప్రసాద్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రామ్ ప్రసాద్ గారు, ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జూలై 12 అండి. 12 జూలై 1976 అండి. 1976. మీదేనండి ఇది? నాదేనండి. సోమవారం అని తెలుసా అండి మీరు పుట్టింది? సోమవారం అండి. ఏం చేస్తున్నారండి? ఎలక్ట్రానిక్ వెయింగ్ షేర్స్ ఉంటాయి కదండి, ఎలక్ట్రానిక్ వెయింగ్ షేర్స్ అండి ఖాతాలు. ఆ రోజు పున్నమి రోజు, పౌర్ణమి రోజు మీరు పుట్టారు, అది సోమవారము. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒక 3 రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే అవి ధరించే ప్రయత్నం చేయండి. ఇవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మనం చేస్తున్న ప్రయత్నానికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. అందులో ఇవాళ ఏకాదశి, చాలా గొప్ప రోజు. మాట్లాడుకుంటున్నాం, అన్ని మంచిగా జరుగుద్ది. ఆల్ ది బెస్ట్. అలాగే దేవుణ్ణి పూజించేటప్పుడు, శివార్చన చేసేటప్పుడు మంత్రాలు, చెమ్మకాలు, సంథింగ్ ఏదో ఇట్లా చేస్తేనే ఆయనకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. సో అసలు Decathlon. Winter is for the outdoors. Collection rupees 200. కోరుకోడు, నమ్మక చమకాలతోనే చేయాలి, లేకపోతే సంస్కృత మంత్రాలతోనే చేయాలి, ఇలాగ అభిషేకాలు చేయాలి, ఇలా చేయాలి, ఫలానా దండకం చదవాలి, ఫలానా స్తోత్రం చదవాలి, అది ఏముండదు. ఏ భాషలో అయినా దేవుడికి మొరపెట్టుకోవచ్చు. మాటలు రాని మోగవాడు కూడా తన అర్జీ దేవుడికి పెట్టుకోవచ్చు. ఏ భాషలో అయినా ఆయనకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ భాష లేకపోతే నువ్వు చేస్తున్న తతంగం ఆయనకేం, ఈ భగవంతుడికి ఇవన్నీ ఏ మూలకొస్తే మనం ఎంత. సో ఏమీ అవసరం లేదు, నువ్వు భక్తి ఏమాత్రం ఉంది. ఇప్పుడు మనకి భారతంలో చిన్న కథ చెప్తాను. విదురు భగవానుడి గురించి మనకు తెలుసు. విదురుడు చాలా గొప్ప వ్యక్తి. భారతంలో ఈ విదురుడి పాత్రకున్న గొప్పతనం ఏంటంటే, భారతంలో వ్యాస మహర్షుల వారు 2736 క్యారెక్టర్స్ ఉంటాయి భారతంలో. 2736. ఈ 2736 పాత్రలకి ఒక్క విదురుడు పాత్ర తప్ప అన్ని పాత్రలకి పేర్లు ఉంటాయి. పేరు లేని పాత్ర ఏమీ ఉండదు. ఈయనొక్కడికే విదురు భగవానుడు. ఈ కథ మనం తీసుకునేటట్టయితే చిన్నగా, విదురుడు భార్య ఉంటుంది సులభ. ఈ విదురుడంత గొప్ప క్యారెక్టర్ తను కూడా. అంతే భక్తి, అంతే నీతి, అంతే ధర్మము. సో దేవర్ష మహర్షి మహారాజు కూతురు తను. ఒకరోజు కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు
దుర్యోధనుడి దగ్గరికి వచ్చినప్పుడు సభలో అందరూ కూర్చొని ఉండగా ఆ మాటలు అయిన తర్వాత విందు భోజనానికి వెళ్తాడు. భోజనానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడి దగ్గర విందు చేయడు, విదురుడి ఇంటికి వెళ్తాడు. విదురుడి ఇంటికి వెళ్తే విదురుడి భార్య సులభ కృష్ణ భక్తురాలు. కృష్ణుడు వచ్చాడనేటువంటి ఆనందంలో మొత్తం ఇంకా ఏమీ ఆలోచించకుండా కృష్ణుడు మా ఇంటికి వచ్చాడంత గొప్పగా భావించి ఆయనకు అరటిపళ్ళు ఒలిసి పెడుతూ పళ్ళు కింద పడేసి తొక్కలు మాత్రమే పెడుతుంది. ఆ తొక్కలే తీసుకుంటాడు కృష్ణుడు. ఎందుకంటే అక్కడ కావాల్సింది ఆయనకి గొప్పతనం కాదు, టేస్ట్ కాదు, ఆ భక్తి, ఆ భక్తితో పెట్టేది. సో పళ్ళని కింద పడేసి తొక్కలు పెడితే తొక్కలే తింటాడు. సో కాబట్టి భగవంతుడికి ఏం కావాలి అంటే నువ్వు ఘనంగా చేసేది అక్కర్లేదు, నువ్వు ప్రేమతో ఏది ఇచ్చినా అరటిపళ్ళు తొక్కల్సి పెట్టినా తింటాడని. అంటే ఎంత నిబద్ధత, ఎంత భక్తి అనేది ఇంపార్టెంట్ తప్ప మనం ఎలా చేస్తున్నాము అది ఎంత హంగు ఆర్భాటం అనేది ఇంపార్టెంట్ కాదు అంటారు. ఇప్పుడు మనం విదురుడి తల్లి క్యారెక్టర్ లేని పేరు ఏమిటంటే విదురుడికి కాదు, విదురుడి తల్లికి క్యారెక్టర్ పేరు ఉండదు. 2736 క్యారెక్టర్లో విదురుడి తల్లి ఉంటుంది, ఆ ఇంటి దాసి. దాసి అంటాడు తప్ప విదురుని తల్లి తర్వాత ఆ ఇంటి దాసి అంటుంది తప్ప ఎక్కడ క్యారెక్టర్కి ఎక్కడ పేరు ఉండదు. సో కాబట్టి భక్తితో పెడితే అది అరటిపండు తొక్కైనా భగవంతుడు స్వీకరిస్తాడు. మీరు ఆర్భాటం చేస్తేనే తీసుకుంటాడంటే పొరపాటు. రైట్. తరుణ్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి కాలర్. తరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గురుగారు సార్ నమస్కారం సార్. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాను సార్. ప్రజెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? డేట్ ఆఫ్ బర్త్ 19/5/1997 సార్. సోమవారం సాయంత్రం 6:30 పుట్టాను. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? సండే సోమవారం పుట్టాను సార్. మీరు పుట్టింది 19/5/1991, ఇది ఆదివారం అండి. ఆదివారం వస్తుందండి. 19/5 మే 19వ తారీఖు 1991, ఇది సండే, ఆదివారం. ఓకే సార్. ఏం చేస్తున్నారండి? ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి, ఇది కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఓకే సార్. ఇది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి, సండే, ఆదివారం. ఏం చేస్తున్నారు? సార్ వ్యవసాయం చేసుకుంటాను సార్. సంబంధాలు కరెక్ట్ రావడం లేదు సార్, పెళ్లి సంబంధాలు. మరి జాతకంలో ఎలా ఉంది అనేది కొంచెం భయాందోళనలో ఉన్నాం సార్. కొంచెం జాతక పరంగా చూసి వివాహాలు చేసుకోవడం కరెక్ట్ కాదండి. మీ ఇద్దరికి నచ్చితే, మీ పేరెంట్స్ కి నచ్చితే, వీళ్ళ గురించి మంచి చెడ్డలు తెలుసుకొని అప్పుడు చేసుకోవాలి. జాతకాల మీద ఆధారపడి మీరు వివాహాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. అది ఇంకొక రోజు దాని గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం. కానీ చాలా మంది ఇలాగే జాతకాలు మ్యాచ్ అవ్వలేదని, పాయింట్లు కలవలేదని చేతులారా వచ్చే అవకాశాలు పాడు చేసుకుంటారు. సో మన హిందూ ధర్మం జాతకాలు చూసి వివాహం చేయమని ఎక్కడ చెప్పలేదు. చాలా మంది చెప్తే దీన్ని అంగీకరించారు. కానీ నిజం ఏమిటంటే ఈ ధర్మంలో ఎక్కడ జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయమని చెప్పలేదు. ఏం చెప్పారంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి చేయమన్నారు. ఈ 7 తరాలు అటు 7 తరాలు ఏం చూడమన్నారంటే ఈ అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్తే వీళ్ళిద్దరి జంట బాగుందా, వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చారా, తర్వాత ఈ కుటుంబ నేపథ్యం ఏమిటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమిటి, ఆ ఇంట్లో ఎవరికైనా పిచ్చుందా, ఇవన్నీ చూడమన్నారు. సో జాతకాలంటే ఇప్పుడు చూడండి, ఒక్క 50 సంవత్సరాలు మనం వెనక్కి వెళితే 195 మందికి డేట్ ఆఫ్ బర్త్ లేవు. మరి వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదా? ఇంకొక 100 సంవత్సరాలు అంటే 150 సంవత్సరాలు వెనక్కి వెళితే రాచరిక వ్యవస్థ. రాజులు మామూలు వాళ్ళకి ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండేవి కాదు, రాచరిక వాళ్ళకి మాత్రమే ఉండేవి. వాళ్ళు చేసుకునే పెళ్లిళ్ళు కూడా ఇలా ఉండేవి కాదు. ఈ పాయింట్స్ పట్టికి చూసి మ్యాచ్ అయ్యాయా లేదా అలా చూడలేదు. వాళ్ళు ఏం చేశారంటే 4 రకాల పెళ్లిళ్ళు ఉండేవి అప్పుడు. మొదటి రకం ఏమిటంటే గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం ఒకరికొకళ్ళు పూలమాలను వేసుకొని గాంధర్వ వివాహం చేసుకోవడం. 2 రాక్షస వివాహం, నచ్చిన అమ్మాయిని ఎత్తుకొచ్చి చేసుకోవడం. 3వది కత్తికి భాష్యం కట్టడం. పెళ్లి కొడుకు రాడు, కత్తి అక్కడ పెడతారు, కత్తికి భాష్యం కడతారు. 4వది స్వయంవరం. రాజులందరూ అని మగవాళ్ళందరూ నిల్చొని ఉంటే వాళ్ళ గొప్పతనం చెప్తే అమ్మాయికి నచ్చితే వరిస్తుంది. అంతేగాని ఈ పద్ధతులు లేవు. మీరు అనవసరంగా వచ్చిన అవకాశాలు పాడు చేసుకోకుండా ముందు చూడండి, మీకు నచ్చిందా, మీ కుటుంబానికి వాళ్ళందరికీ నచ్చిందా, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, మన ఇంటికి వస్తే అమ్మాయి ఇవన్నీ చూడండి. ఈ విషయం వల్ల చాలా జీవితాలు పాడు చేసుకుంటారు. మళ్ళీ తర్వాత అవకాశాలు రావు. మన చేయి జారి వెళ్ళిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత, అయ్యో కరీంనగర్ నుంచి వచ్చిన సంబంధం చేసుకుంటే బాగున్నాం, అప్పుడు వదిలేసుకున్నాం, ఇప్పుడు ఎవరన్నా వస్తే బాగుంది అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. అట్లా రావద్దు. సో మంచి రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి. ఇది దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి.
ఈ 3 వేసుకోండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేసుకోండి. శుభం. రైట్, మరో కాలర్ ఉన్నారు, రూపా గారు హైదరాబాద్ నుంచి. రూపా గారు మాట్లాడండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అమ్మా ఓం నమ శివాయ్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అబ్బాయిది? ఏమిటమ్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్తారా అండి? 2007 సారీ 17 ఏప్రిల్ 2012. 2012. ఏమిటమ్మా ఇప్పుడు 8th క్లాసా? 8th క్లాస్ అండి. 7th పూర్తి అయిపోయి 8th. కొంచెం కోపం ఎక్కువ ఆయనకి. ఆ కోపం తగ్గియడానికి కోపం ఎట్లా వచ్చిందమ్మా? వాళ్ళ ఫాదర్ నేచర్ వచ్చిందండి. కనిపిస్తుంది అక్కడ. ఓకే ఓకే. బాగా చదవట్లేదు ఎట్లా చెప్తున్నారు? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? లేదండి ఇప్పుడైతే ఫస్ట్ ర్యాంక్. మరి అదేం ఉండదు, పిల్లలు అంతా అలాగే ఉంటారు, ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. లేనిపోయిన ఒత్తిడి వాళ్ళకి చేయకండి. ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక అష్టముఖి నీసు తింటామండి, ఓకే కదా? ఆహార నియమాలు ఏమీ లేవమ్మా. అష్టముఖి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేయండి చాలు, అన్ని బాగుంటాయి. శుభం. అలాగే మీరు మాట్లాడినప్పుడు ప్రతిసారి మీ మాటలలో అంటే ఎవరికైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు హ్యాపీగా మంచిగా సెటిల్ అవ్వాలంటే జాబ్ ఓకే, జాబ్తో పాటు ఏదైనా బిజినెస్ అయితే ఇంకా బాగుంటుందని చెప్తూ ఉంటారు. మన సనాతన ధర్మంలో చూస్తే ఇంతకుముందు మన పెద్దవాళ్ళందరూ కూడా ఉద్యోగం పురుష లక్షణం అంటూ ఉంటారు. సో దీని గురించి నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే ఉద్యోగం చేయొద్దని చెప్పలేదు, ఉద్యోగం చేయండి, ఉద్యోగం తప్పేం కాదు. కానీ వ్యాపారం అవకాశం ఉన్నప్పుడు వదలకండి. పాత రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు కరోనా వచ్చి చాలా నేర్పేసింది, డబ్బు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇప్పుడు ఒక సంపాదన కాదు, 2-3 సంపాదనలు ఉండాలి. అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ 2 ఉండాలి. సో అనేక రకాలుగా అంటే మన దగ్గర టైం మిగిలితే ఆ టైంని మనీగా కన్వర్ట్ చేయడం ఎలాగా, ఇది కూడా చాలా ముఖ్యం. అయితే ఉద్యోగం పురుష లక్షణం అనేది మన ధర్మంలో, మన సాంప్రదాయం చెప్పిందన్నో ఎంతవరకు కరెక్ట్ అంటే, పురుష లక్షణం అంటే పురుషుడు స్త్రీ అని కాదు ఇక్కడ, మనిషి లక్షణము. ఉద్యోగం అంటే ఉద్యోగం పని చేయమని కాదు ఇక్కడ. ఉద్యోగానికి అర్థం ఏమిటి అంటే ప్రయత్నము అని. ఉద్యోగానికి అర్థము ఏమిటంటే ప్రయత్నము. ఉద్యోగం అంటే పని చేయమని కాదు. ఉద్యోగము పురుష లక్షణము అంటే ఎక్కడికన్నా వెళ్ళి పని చేయడం మగవాడి ధర్మం అనుకుంటే ఇప్పుడు అలాగే అనుకుంటారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే చాలా మంది పురుషులు అంటే మగవాళ్ళు. పురుషుడు అంటే ఇక్కడ మనిషి అని అర్థం. అర్థము పురుషార్థముల లోపల నుత్తమము, అర్థవంతునకు లోకనంద సాధ్యముందేదియం గానము. పరావస్తు చెన్నైసూరి కూడా ఇదే చెప్తాడు. అర్థము పురుషార్థముల లోపల నుత్తమము అంటే మనిషి జీవితంలో డబ్బు సంపాదన ముఖ్యమైనది అని చెప్పాడు. అంతేగాని స్త్రీ పురుషులు. అలాగే ఇక్కడ ఉద్యోగం అంటే పని కాదు, ప్రయత్నము. అందుకనే మహాభారతంలో 4వ పర్వము ఉద్యోగ పర్వము. ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము, ఉద్యోగ పర్వము, విరాట పర్వము అలా ఉంటాయి. ఇప్పుడు 4వది ఉద్యోగ పర్వం. ఉద్యోగ పర్వం అంటే ఏమిటి? రాయభారానికి వెళ్ళి ప్రయత్నం చేయడం, అది ఆపడం, యుద్ధం ఆపడం, ఇది ప్రయత్నము. అంతేగాని అలాగే ఇక్కడ వ్యాపారం మన దేశానికి కొత్త కాదు. మన భారతదేశం అసలు వ్యాపారం మూలంగా కలిగి ఉండేటువంటి దేశం. ఇక్కడ పడవల మీద విదేశాలకు వెళ్లి వ్యాపారం చేయడం, పట్టు వస్త్రాలు తీసుకెళ్లి అమ్మడం, ఇక్కడి నుంచి అంటే ఈ మన సుగంధ ద్రవ్యాలు అమ్మడం, అలాగే మసాలా దినుసులు అమ్మడం, భారతదేశానికి ఇది చాలా గొప్ప బిజినెస్. ఇంతకంటే ప్రపంచంలో ఎవరు ఇంత గొప్ప బిజినెస్ చేయలేదు. అందుకే మనది రత్నగర్భ. ఎక్కడ చూసినా ధనరాశులు ఉండేవి మన దేశంలో. రోడ్ల మీద రాసులు పోసి అమ్మేవారు రత్నాలు. అంత గొప్ప దేశం మంది. బ్రిటిషర్స్ వచ్చి మొత్తం కొల్లగొట్టుకుపోయారు. కొల్లగొట్టుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చేసి మన మూలమైనటువంటి వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ దగ్గర గుమస్తాగిరి చేయడానికి ఈ విద్యా వ్యవస్థని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. అందుకనే మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసినప్పుడు, అంటే యూనివర్సిటీ ఈ కాలేజ్ జాయిన్ చేసినప్పుడు క్యాంపస్ సెలక్షన్ లో దేంట్లో మా వాడు సెలెక్ట్ అయిపోతాడని చూస్తారు తప్ప బయటకు వచ్చి ఉద్యోగం వ్యాపారం చేయాలని చూడరు. అదే ఇతర దేశాల్లో ఎలా చూస్తారు అంటే, సపోజ్ అమెరికాలో ఒక యూనివర్సిటీలోనో ఒక కాలేజీలోనో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే ఏ కాలేజీలో జాయిన్ చేస్తే స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి,
అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనం గొప్పగా ఏం చెప్పుకుంటామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 39 కంపెనీల్లో మన భారతీయులే సీఈఓలు సిఎండీలుగా సత్యనారాయణలా సుందర పిచ్చియా వీళ్ళందరి పేర్లు మనం చెప్పుకుంటాం. వీళ్ళే ఉన్నారు సీఈఓలు గాని. ఒక్కసారి అటు నుంచి ఆలోచిస్తే సీఈఓలుగా సిఎండీలుగా ఉన్నారు కరెక్టే. కంపెనీలు మనవి కాదు, కంపెనీలు అన్ని వాళ్ళేం ఆలోచిస్తారు? ఏ కాలేజీలో జాయిన్ చేస్తే స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఆలోచన విధానంలో మార్పు. సో మీరు ఉద్యోగం చేయడం తప్పు కాదు, కానీ వ్యాపారం చేస్తే ఏమవుతుందంటే ఉద్యోగం చేస్తే నెలకు ఒకసారి జీతం వస్తుంది. వ్యాపారం మీరు కరెక్ట్ గా చేయగలిగితే రోజు మీ జీతాన్ని తెచ్చుకుంటారు. రోజు డబ్బులు వస్తూ ఉంటే డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. చాలా బాగా చెప్పారు. భగవాన్ సింగ్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు కాలర్. నమస్తే అండి భగవాన్ సింగ్ గారు, మాట్లాడండి. భగవాన్ సింగ్ గారు కాల్ కట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పిన విషయం నిజంగా చాలా మంచి విషయం. అంటే ఎవరైనా ఆలోచించే విధానం కొంచెం మార్చుకుంటే వాళ్ళు బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే 10 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఆలోచన అక్కడితో ఆగిపోకూడదు. సపోజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు భారతదేశంలో 15 లక్షల మంది ఉత్తీర్ణులు అవుతున్నారు సంవత్సరానికి ప్రతి ఏటా. ఇందులో 1,00,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. 14 లక్షల మంది ఏం చేస్తారు? వీళ్ళు చేసాము మాకు ఉద్యోగాలు లేవని బాధపడడం కాదు. ఆలోచించండి, మీ చదువు కేవలం ఒక దగ్గర పని చేయడం కోసమే కాదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీకు ఏం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడైనా పని చేస్తే, మీరు ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్తే మీ టైము, మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ ఎదరవాడు డబ్బిచ్చి కొనుక్కుంటాడు మీ దగ్గర. అదే మీరు వ్యాపారం చేసినట్టయితే మీ టైము, మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ కి లాజిక్ యాడ్ చేసి మీకు వాడుకుంటారు. కాబట్టి నాలెడ్జ్ ని వాళ్ళకి అమ్ముకుంటున్నట్టు. అది మీకు ఇప్పుడు ఎవరన్నా మీ మీద 10 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మీకు 9 రూపాయలు జీతం ఇవ్వగలుగుతారు. అంతే, కరెక్ట్. సో మీ మీద మీరు డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచించండి. సో ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఉద్యోగం దొరికితే ఓకే, మీరు సక్సెస్ఫుల్ ఎంప్లాయ్ అయితే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే 100 ఫ్యామిలీస్ ని హ్యాపీగా ఉంచవచ్చు. అలాగే మీ పర్యటన వివరాలు చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను ఎక్కడికి జనరల్ గా వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రతి గురువారం నాడు ఏదో ఒక సౌత్ ఇండియాలో ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా పెట్టుకున్నాము. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి. సో ఈసారి నేను మోస్ట్లీ విశాఖపట్నం అనుకుంటాను, ఆంధ్రప్రదేశ్లో ఒడిస్సా బార్డర్లో. దానికి 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ. అటు నుంచి ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇటు ఆంధ్ర నుంచి కనెక్టివిటీ ఉంది. నగరం కూడా పెద్దది. నేను అక్కడ కొన్ని గంటలు మాత్రమే మధ్యాహ్నం వరకే ఉంటాను. 1 గంట 1 వరకు. 2-3 గంటలు, 2-2.5 గంటలు, అంతకంటే ఎక్కువ ఉండను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే అక్కడ నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు. ఒక గురువారం ఏదో బ్రాంచ్లో ఉంటాను, థర్స్డే ఒక్కరోజు ఏదో బ్రాంచ్లో ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు నన్ను కలవడానికి. మొత్తం ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా మాట్లాడుకునే అవకాశం. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు నన్ను విశాఖపట్నంలో కలవాలని మీరు అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. 2-3 ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు. అర్థం చేసుకొని సహకరించండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా స్క్రీన్ ముందు ఉంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ మాట్లాడినట్టే ఉంటుంది. కరోనా తర్వాత చాలా వరకు అన్ని అలాగే జరిగిపోతున్నాయి. కానీ కొంతమందికి ఫిజికల్గా వచ్చి కలిసి మాట్లాడితేనే అదొక సాటిస్ఫాక్షన్. సో అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్తున్నారు, అక్కడ చాలా మంది ఉంటారు. 2.5 hours అంటే మేబీ సరిపోకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి రావాల్సిందేనా? నేను రమ్మనైతే నేను ఎప్పుడు చెప్పను. అంత ఎమర్జెన్సీ కాదు, ఇది ఏమి ఎమర్జెన్సీ నీడ్ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు, ఏముంది ఇప్పుడు. ఇది ఎమర్జెన్సీ లేదు. ఇప్పుడు కలవకపోతే ఏదో ప్రమాదం అని లేదు కదా. యా, కలిసి రుద్రాక్ష వేసుకుంటే మంచి జరుగుతుంది. ఈసారి కాకపోతే వచ్చేసారి కలుస్తాం, అంతే. దానికి పెద్ద ఇప్పుడు నాకు కూడా సమయం కావాలి, సంఖ్య కాదు. మీరు ఎంతమంది వచ్చారన్నది కాదు, సమయం. మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లు నాకు టైం ఇస్తే మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను బాగా. క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే ఇంకా బాగా అనలైజ్ చేయగల నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు ఉంటే మీరు ఒక్కొక్క పేరు ఇవ్వండి. అనవసరంగా ఇబ్బంది పడొద్దు. మీరు ఇబ్బంది పడి రావద్దు. నేను వచ్చినప్పుడు కలవండి. ముఖ్యంగా నకిలీల గురించి
రుద్రాక్షలో 199 అది నకిలీలే చాలా ఉంటాయి. ప్రాబ్లం అవుతుంది. 199 నకిలీలే ఉంటాయి. జాగ్రత్తగా చూడకపోతే మనం డబ్బు కాదు ఇక్కడ, ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం. ఇది వేసుకుంటే మంచి జరుగుతుంది అని వేసుకుంటాం. అది సరైనది కాకపోతే అయ్యో ఇలా చెప్పారు, ఇది కూడా ఇంతే, ఓ పక్క ధర్మం మీద అనుమానం, ఓ పక్క ఇవన్నీ ఇంతేరా అనే నిర్ణయానికి వచ్చేస్తాం, అతనేదో చేసిన చిన్న పొరపాటుకి. కాబట్టి సరైనది ఒక్కటి వేసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. రైట్, చాలా మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.